ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 494వ భాగం మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం. ఒక కర్మ అంటే ఒక పని జరిగేటందుకు ఏవేవి కారణాలు, అంటే ఒక పని జరగాలంటే కారణాలు ఏవి, ఏ కారణాల వలన ఒక పని జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని వివరిస్తున్నారు 14వ శ్లోకంలో స్వామి. ఏమంటున్నారు? అధిష్టానం తదా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అంటున్నారు స్వామి. అర్జున, ఒక పని జరగాలంటే 5 కారణాలు ఉంటాయి. ఏంటంటే మొట్టమొదటిది అధిష్టానము, రెండవది కర్త, మూడవది వివిధాలైనటువంటి కరణాలు, 4 రకరకాల చేష్టలు, 5వది దైవము. 5 కారణాలు ఇక్కడ చెప్పబడ్డాయన్నమాట. మొట్టమొదటి అధిష్టానం అంటే ఈ దేహం. ఇప్పుడు దేహం లేకపోతే కర్తకు, కరణాలకు, క్రియలకు అసలు ఆశ్రయమే ఉండదన్నమాట. ఈ దేహమే ఆశ్రయం, కర్తకైనా కానీ, కరణాలకైనా కానీ, క్రియకైనా కానీ. అంటే మనకు వెనక వచ్చేటువంటి కారణాలు, కర్త కరణాలు ఇవన్నీ కూడా వస్తాయి కదా. మరి ఆ కర్త కానీ, కరణాలు కానీ, పని క్రియ కానీ ఏమైనా కూడాను జరగాలి అంటే దేన్ని ఆశ్రయించుకుని జరుగుతుందంటే దేహాన్ని ఆశ్రయించుకుని. కాబట్టి దీన్ని అధిష్టానము అంటారన్నమాట. ఈ దేహమే ఈ కర్తకి, కరణాలకి, క్రియలకు ఆశ్రయమై ఉన్నదే, స్థానమై ఉన్నదే. కాబట్టి ఇది అధిష్టానము. దీన్ని అధిష్టానమని అన్నారు. భోక్త తన భోగ్యంతో దీనిలో ఉంటాడు. భోక్త అంటే జీవుడు ఈ దేహంలో ఉంటాడనమాట, వచ్చి కూర్చుని ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి అధిష్టానం అంటే ఏంటంటే దేహము. ఇది మొట్టమొదటిది. ఏదైనా ఒక పని జరగాలంటే మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంటే దేహం. అందుకే కాబట్టి కర్మ అధికారం దేహదారులకే ఉంటుంది. ఇకపోతే రెండవది కర్త. కర్త అంటే అహంకారం అన్నమాట. అహంకారం అంటే జీవుడు అంటాం. చిదాభాసుడు, జీవుడు, అహంకారము, ప్రమాత, ఇవన్నీ కూడాను ఒకే ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి పర్యాయ పదాలు. కర్త అంటే ఎవరు అంటే జీవుడు. ఎక్కడుంటాడు ఈ జీవుడు? జీవుడు ఎవరు? మనం చాలాసార్లు చెప్పుకున్నప్పుడు జీవుడు ఎవరు అని, ఈ అహం అనేది ఎవరు అని. ఆ లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ యొక్క ఆ రిఫ్లెక్షను, ఆ యొక్క ప్రతిబింబము అంతఃకరణం మీద పడినప్పుడు, అంతఃకరణం మీద పడినప్పుడు ఆ ప్రకాశమే పడినప్పుడు మనం జీవుడు, చిదాభాసుడు అనబడతాడనమాట. అర్థమవుతుందా? అంటే లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు ఈ ప్రకృతితో, అంతఃకరణంతో సంబంధం ఏర్పడినటువంటి ఆ లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబము జీవుడు. ఇది బాగా ఈ కాన్సెప్ట్ ఎక్కాలంటే ఫండమెంటల్స్లో కొంచెం థరోగా ఉంటే కానీ అర్థం కాదనమాట. అదొక జీవుడు. రెండవది ఏంటంటే ఈడే కర్త, వీడినే అహం అంటాం, వీడినే ప్రమాత అంటాం, వీడినే చిదాభాసుడు అని అంటాం. ఇది రెండవది. దేహం ఉండాలి, లోపల అహం ఉండాలి, అహంకారం ఉండాలి, కర్త ఉండాలి. అర్థమైందా? రెండైనవి. ఇకపోతే మూడవది కరణాలు. కరణాలంటే ఇంద్రియాలన్నమాట. ఇప్పుడు కరణాలంటే ఇప్పుడు ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి మనకి? పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏవి? కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, ఇలాగా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అదేవిధంగా 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఉపస్థాపాయువు అన్నీ ఉన్నాయి కదా. ఈ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ జ్ఞాన కర్మేంద్రియాలతో పాటు మనస్సు, బుద్ధి అవి ఒక 2 అన్నమాట.
ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధులు, ఈ 12 కలిసి కరణాలు అంటారు. పరికరాలు అనమాట, కరణాలు అనమాట. కరణాలు వెరసి మొత్తం 12 ఉన్నాయి. ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధులు కలిసి 12 ఉన్నాయి, కరణాలు అంటాం. ఇది 3వ కారణం. శరీరం ఉండాలి, కర్త ఉండాలి, కరణాలు ఉండాలి, 3 ఉండాలి. 4వ కారణం ఏంటంటే వివిధాశ పృథక్ చేష్టలు అన్నాడు. వివిధాశ పృథక్ చేష్టలు అంటే వివిధాలైనటువంటి ఇంద్రియాల యొక్క కర్మలు, జ్ఞానేంద్రియాలు చేసే కర్మలు, కర్మేంద్రియాలు చేసే కర్మలు, ఇవన్నీ కలిపి పృథక్ చేష్టలు. వివిధాశ్చ పృథక్ చేష్ట అని పదం వాడబడింది అన్నమాట ఇక్కడ. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసేటువంటి పనులు, చేష్టలు. అర్థమైందా? ఇది అయితే కేవలం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేష్టలే కాదు. ఇప్పుడు ఒక పని జరగాలంటే, ఒక కర్మ జరగాలంటే పక్క వాళ్ళ సహాయము, పరిసరాల సహాయం కూడా ఉండాలన్నమాట. కాబట్టి ఈ పరిసరాల సహాయం, ప్రక్క వాళ్ళ సహాయం, ఇవి కూడాను ఈ పృథక్ చేష్టల్లోకే చేర్చవచ్చు మనం. కాబట్టి 4 అయినాయి. 1 అధిష్టానం, 2 కర్త, 3వది కరణాలు, 4వది ఏంటి? వివిధాశ పృథక్ చేష్టలు, 4వది. ఇక 5వది ఏదంటే దైవము అంటారన్నమాట. దైవం అంటే ఇక్కడ ఏంటంటే, దైవము అని ఏ సెన్స్తో వాడారంటే, ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దైవం ఉంటారు. కంటికి సూర్యుడు ఉంటాడు, మనసుకు చంద్రుడు ఉంటాడు. అర్థమైందా? వాక్కుకు అగ్ని ఉంటాడు, ఇలా పాదాలకి విష్ణువు, ఇలా ఒక్కొక్క అవయవానికి. అందుకే న్యాసం చేస్తుంటాం మనం. ఏంటి? జపతపాదుల్లోనూ అనుష్ఠానం చేసేటప్పుడు మహన్యాసము, లఘున్యాసాలు, ఇవన్నీ కూడా అర్థం ఏంటంటే, ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. ప్రతి ఇంద్రియంలోనూ ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, ఆ యొక్క దేవతల యొక్క శక్తిగానే మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. కంటికి సూర్యుడు ఉన్నట్టు, వాకుకు అగ్ని ఉన్నట్టు, అన్ని అవయవాలకు కూడాను, అన్ని ఇంద్రియాలకు కూడాను అధిదేవతలు ఉంటారన్నమాట. ఈ అధిదేవతల యొక్క సముదాయాన్నే ఇక్కడ దైవము అని చెప్పబడింది. ఆ శరీరంలో ఉన్నటువంటి అన్ని యొక్క ఇంద్రియాలను ఏవైతే అధిష్టాన దేవతలు ఉన్నారో వాళ్ళందరి సమూహాన్ని ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆ దేవత అనేటువంటి పదం కింద తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ దైవము అనేటువంటి దేవతగా, దైవం అనే మాటకి ఇంకొక అర్థాలు కూడా చెప్తుంటారు. ఏంటి? ఈశ్వరుడు అని కూడా అంటుంటారు, అదృష్టం అని కూడా అంటుంటారు అనమాట. ఈశ్వరుడు అవి కూడా కరెక్టే. ఎలాగంటే ఇప్పుడు ఈశ్వరుడు అనుకోండి, ఈ శరీరంలో ఉన్నటువంటి అధిష్టాన దేవతల్లో సూర్యుడిలో అయితేమి, అగ్నిలో అయితేమి, చంద్రుల్లో అయితేమి, ఇంకొక విష్ణువులో అయితేమి, రుద్రుడిలో అయితేమి, అన్ని దేవతల్లో ఉన్నటువంటి శక్తి ఎవరు? ఈశ్వర శక్తే కదా. ఈశ్వర శక్తే వాళ్ళు చేసే పనులను బట్టి రకరకాల దేవతలుగా మనకి పరిగణింపబడుతుంటారు. ఒకే వ్యక్తి తండ్రిగా, తాతగా, అన్నగా, భర్తగా, ఇలా ఒక పౌరుడిగా ఎలాగా ఉంటున్నాడో ఒకే ఈశ్వరుడు చేసే పనిని బట్టి రకరకాల దేవతా రూపాల్లో ఉంటారన్నది మనకు తెలిసినటువంటి సత్యం. కాబట్టి అది కూడా కరెక్ట్ అనమాట. ఇకపోతే అదృష్టం అని ఏంటంటామంటే, ద్రష్టం అంటే కనపడడం, అదృష్టం అంటే కనపడకుండా ఉండడం అనమాట. వెనక చేసినటువంటి మనం జన్మల్లో చేసినటువంటి పుణ్య పాపాలన్నీ కూడాను శుభ అశుభాల రూపంలో, వాసన రూపంలో, శుభవాసనలు అశుభవాసన రూపంలో మనకు కనపెట్టకుండా ద్రష్టం కాకుండా అదృష్టంగా ఉంటాయి కారణ శరీరంలో. అంటే అది అవిద్య అంటాం అనమాట. అవిద్యా ఉపాధితో కూడిన వాడే జీవుడు అంటుంటాం కదా మనం. అవిద్య అంటే ఏంటంటే ఆ కర్మఫలాలు, వాసనలతో కూడినటువంటి ఆ కప్పు ఉందే, ఆ కప్పు అవిద్య అనమాట. ఈ అవిద్యను కూడా మనం ఇక్కడ దైవము అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ అవిద్యలో ఉన్నటువంటి వాసనలని తిరిగి మళ్ళీ కార్యరూపంలో చేసే ఎవరు? మళ్ళీ దేవతలు కాబట్టి, శరీరంలో దేవతలు కాబట్టి అదృష్టం అనే పదం కూడా తీసివేయవలసిన పదం కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఈ అదృష్టం కూడాను, ఇది కూడాను ఆ కర్తలో అంతర్భూతమయ్యే ఉంటుంది. కర్త అంటే జీవుడు, అదే కదా ఆ సచ్చిదానంద పరమాత్మ ప్లస్ అవిద్య జీవుడు, సచ్చిదానంద పరమాత్మ మైనస్ అవిద్య పరమాత్మే అన్నమాట. సచ్చిదానంద పరమాత్మ ప్లస్ మాయా ఈశ్వరుడు అంటున్నామా. సృష్టి చేసేటప్పుడు ఈశ్వరుడు అంటున్నాం, ఇక్కడ ఈ అవిద్యతో కలిస్తే ఇక్కడ జీవుడు అంటున్నాం. ఆయన ఉన్నది ముగ్గురులోనూ ఉన్నది ఆయనే. కానీ ఆయన గన కొంచెం కంటామినేట్ అయితే, కలిస్తే, అవిద్యతో కలిస్తే ఇక్కడ జీవుడు అన్నాం. అక్కడ శుద్ధ సత్వంతో మాయతో కలిస్తే అక్కడ ఈశ్వరుడు అన్నాం అనమాట.
అర్థమవుతుందా? సృష్టి చేసే సమయంలో మాయతో కలిస్తే ఈశ్వరుడు అన్నాం అనమాట. కాబట్టి ఈ అవిద్య కూడాను కర్తలో అంతర్భూతమై ఉందన్నమాట. ఎట్లా చెప్పినా సరే కర్మకు కారణాలు 5. కాబట్టి నరుడు తాను చేసేటువంటి ప్రతి కర్మకు కూడాను ఈ 5 కారణాలై ఉన్నాయి. మామూలుగా మనం ప్రారబ్ధం అంటుంటాం. ప్రారబ్ధం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది మామూలుగా అంటుంటారు. ఏంటి ప్రారబ్ధము? ప్రారబ్ధం అంటే ఏంది? మన జన్మల్లో చేసిన కర్మఫలాలన్నీ ఒక సంచి ఉంటాయి. సంచిత కర్మలు అంటాం వాటిని. సంచిత కర్మఫలాలు ఉంటాయి. ఏనాటికైనా మనం చేసినటువంటి మంచి చెడు కర్మల ఫలితాలు మనమే అనుభవించాలి. ఎవరు చేస్తారో వాళ్ళే అనుభవించాలి. మరి అంతలా సంచిని ఒక్కసారి అనుభవించడానికి ఒక్క జన్మ చాలదు. కాబట్టి దేవుడు ఒక ప్లాన్ వేస్తాడు. వేసి ఆ సంచిలోంచి కొన్ని తీస్తాడు. కొన్ని తీసి ఒక జీవితాన్ని ఇస్తాడు. ఆ కొన్ని తీసిన కర్మలలో పూర్తి పుణ్యకర్మలు అయితే దేవతా జన్మిస్తాడు. పూర్తి పాపకర్మలు అయితే పశు జన్మలు ఇస్తాడు. మిశ్రమ కర్మలు అయినప్పుడే మానవ జీవితం వస్తుంది. ఆ ఎత్తినటువంటి ఆ సంచితంలోంచి ఎత్తిన ఈ జన్మకిస్తారే ఆ కర్మల యొక్క సముదాయాన్ని ప్రారబ్ధము అంటారు. అంటే ఆ మన సంచితంలో ఉన్నటువంటి ఆ కొద్ది కర్మలని ఈ జన్మకి పూర్తి చెయ్యాలయ్యా. నువ్వు బర్న్ అయిపోతే నీకు ఈ కర్మలు కానీ అయిపోయినట్లయితే మళ్ళీ మీ సంచిలోంచి మళ్ళీ ఇంకొంచెం జన్మిస్తాను, ఇంకో జన్మ. ఈ విధంగా ఆ సంచి అంతా ఖాళీ చేసుకున్నట్లయితే నువ్వు తత్పదం తత్పరిమార్జితవ్యం అని ఆ పరంపదాన్ని చేరుతావు. అదే రాయన అనేది అక్కడ బేసికల్గా పాయింట్ అనమాట. అయితే మనం సరే ఏం చేస్తున్నాం తర్వాత విషయం, ఈ ప్రారంధం కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చిన ప్రారంధం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటుంటాం మనం. అయితే కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, మన ప్రారంధానికి ఆ నక్షత్రాలు ఈ గ్రహాలు ఏవో కారణం అని చెప్పడానికి సనాతన ధర్మం అసలు అంగీకరించదు అనమాట. మన ధర్మము ఈ మనకొచ్చే కష్టాలకి మనకొచ్చే సుఖాలకి ఏ నక్షత్రాలు గ్రహాలు కారణం అంటే ఒప్పుకోదు సనాతన ధర్మం అనమాట. మనం చేసినటువంటి కర్మ ఫలితాలనే మనం అనుభవిస్తున్నాం, ప్రారంధ రూపంలో అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రతి కర్మ వెనుక మన యొక్క ఆ గతంలో మనం చేసిన పాపమో పుణ్యమో ఏదో ఒకటి నిబిడీకృతమయ్యే ఉంటుంది అన్నది మన సనాతన ధర్మం నమ్మేటువంటి సిద్ధాంతం. సరే, ఇది ఇప్పుడు అప్రస్తుతం అయినా కూడాను మనకి ఇప్పుడు ఈరోజు టాపిక్లో ఏంటి, ఏ పని జరగాలన్నా 5 కారణాలు ఉంటాయి. 5 కారణాలు ఉంటాయి. అవి ఏవి అంటే అధిష్టానము శరీరము, రెండవది కర్త అంటే లోపల జీవుడు, మూడవది ఏంటంటే కరణాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ప్లస్ మనోబుద్ధులు కరణాలు. తర్వాత పృథక్ చేష్టలు అంటే ఆ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు చేసేటువంటి పనులు ప్లస్ పక్క వాళ్ళ సహాయంతో పరిసరాల సహాయంతో జరిగేటువంటి సహకారాలు, ఇవి కూడాను కలిసి పృథక్ చేష్టలు అంటారు. చివరిది దైవము అంటే శరీరంలో ఉన్నటువంటి రకరకాల ఇంద్రియాల అధిష్టాన దేవతల సమూహాన్ని ఇక్కడ దైవము అన్నారు. ఈ 5 కారణాలు ఉంటేనే ఒక పని జరుగుతుంది. ఏ పనైనా జరగాలంటే ఈ 5 కారణాలు ఉండే తీరాలి. శరీరం ఉండాలి, కర్త ఉండాలి, కరణాలు ఉండాలి, పృథక్ చేష్టలు ప్లస్ దైవము. ఇవన్నీ కూడినప్పుడే కర్మ జరుగుతుందని స్వామి ఇక్కడ చెప్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటారు. అంతవరకు సెలవు. ఓం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.